హాయ్ గైస్, నేను ఫస్ట్ యూట్యూబ్ వీడియో చేస్తున్నా. దాని గురించి ఆలోచిస్తుంటే ఎలాంటి వీడియో చేస్తే బాగుంటుంది అని ఆలోచిస్తుంటే నేను మొన్న ఇల్లులు చూడడానికి వెళ్తే అన్ని ఇల్లులు ఒకేలాగా ఉన్నాయి. అవి చూపిస్తే మీరు ఎంజాయ్ చేస్తారో అనుకుంటున్నా. అండ్ ఆల్సో మీరు ఒక వివేరియన్ మూవీ అనేసి ఒకటి ఉంది, అది చూడండి, మీకు అర్థమవుతుంది నేను ఏం చెప్తున్నాను. ఓకేనా? నేను ఇప్పుడు వెళ్తున్నా, మీకు చూపిస్తాను. హోప్ యూ విల్ ఎంజాయ్. జస్ట్ 5 minutes ఇక్కడి నుంచి చూపిస్తాను, మీకు అన్నీ చూపిస్తాను. ఓకేనా? చూడండి, మేము ఆ ఇల్లుకి ఎంటర్ అవుతున్నాము. అసలు చూడండి, అన్నీ ఒకేలాగా ఉంటాయి, మూవీలో చూసినట్టు అన్నీ ఒకేలాగా ఉంటాయి. మోడల్ హోమ్ ఉంటాయి స్ట్రైట్గా ఉండేది. సో చూడండి, ఒక్కసారి చూడండి, అన్ని లేన్లు ఎన్ని ఇల్లులో చూడండి ఒకసారి. అసలు ఎన్ని ఇల్లు, అన్ని డూప్లెక్స్ హౌస్లు, కానీ ఇవి గాలి వస్తే ఎగిరిపోయేటట్టు ఉంటాయి. దాని క్వాలిటీ అలా ఉంటుంది. ఇది ఒక ఇల్లు 260K అంట. అంటే మన ఇండియన్ కరెన్సీలో 2.5 కోట్లు, 2.5 crore అనమాట. సో ఏమి గాలి వస్తే, సుడిగాలి, ఒక పెద్ద గాలి వస్తే ఎగిరిపోతాయి ఇవన్నీ. దానికి ఇంత ప్రైస్. ఇది నార్మల్ ప్రైస్ ఎంత ఉండాలి అంటే ఒక 80 to 100K అంటే ఒప్పుకోవచ్చు. 80K అంతే మ్యాక్స్. 60 అంటే ఒక 60 to 70 lakhs అంటే ఒప్పుకోవచ్చు. కానీ 2.5 కోటి పెట్టి ఇల్లు అమ్మేస్తున్నారు, చిన్నవి. ఆ ఇల్లు చూడండి ఒకసారి ఎంత ఉందో. అది కూడా 2 crores. చూడండి ఎలా ఉన్నాయో. ప్రతి ఇంటికి ఒక 3 కార్లు ఉంటాయి మళ్ళీ, అంటే ఫ్యామిలీస్. చూడండి ఇన్ని ఇల్లులో చూడండి, ఒక 200-300 ఇల్లులు ఉన్నాయి ఇక్కడ. అంతా ఒకేలాగా ఉన్నాయి చూడండి. దాని పేరు ఏంటో తెలుసునా అండి? ఫెదర్స్టోన్. చూడు, ఇంకా ఇటు సైడ్ అంతా కడుతున్నాడు ఇల్లులు, అవే ఇల్లులు. ఇన్ని ఇల్లులో చూడండి, ఒక రోడ్డుకి ఒక 20 ఉన్నాయి. హాయ్. ఇప్పుడు నాకు ఎట్లా బయటకు ఎలా వెళ్ళాలో కూడా అర్థం కావట్లేదు. అన్ని ఇల్లులు ఉన్నాయి ఇక్కడ. ఏ రోడ్ నుంచి వచ్చినానో, ఏ రోడ్ నుంచి బయటకు వెళ్ళాలో కూడా అర్థం కాలే. కన్ఫ్యూజింగ్గా ఉంది, ఎందుకంటే ఇల్లులంతా ఒకటేలాగా ఉన్నాయి. సో బయటకు ఎలా వెళ్ళాలో చూస్తున్నాను నేను, ఎందుకంటే అన్నీ ఒకే రకంగా ఉన్నాయి. ఏది చూసినా మా ఇల్లులాగే ఉన్నట్టుంది. కానీ ఇక్కడ నేనేం కొనలేదు, కానీ ఇఫ్ ఇన్ కేస్ కొంటే ఏది చూసినా మన ఇల్లులాగే ఉంటుంది ఇక్కడ. చూస్తున్నా బయటకి. ఓకే గైస్, నేను మీరు చూసి ఎంజాయ్ చేశారు కదా బాగా. సో నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను. ఇక్కడ మీరు ఏమనుకుంటున్నారో కమెంట్ చేయండి. తర్వాత నేను వెళ్ళి మోడల్ హౌస్ కూడా ఒకసారి చూపిస్తాను, ఎలా ఉంటుందో లోపల అంతా. వుడ్ వర్క్, ఇవి అన్నీ, కిచెన్, రెస్ట్ రూమ్స్, ఇవన్నీ చూపిస్తాను మీకు. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.